ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. అయ్యా, కాబోయే భార్యని తీసుకురండి. మాధవి, ప్రియం త్వరగా తీసుకురా. ఈ పూజలు ఎందుకు చేస్తున్నారు, దోషాలేంటి అని నసు పెడుతోంది. అరే ఇలాగోలకు మేనేజ్ మాధవి. ఉన్నట్టుండి పూజలంటే ఆ ప్రియ ఇలాగే కొత్త యాంగిల్లో మొండికేస్తుంది. వీడి మొదటి భార్య బృందా వల్లే ఈ టెన్షన్స్ అన్నీ వచ్చి పడాయి మాధవి. నేను ఎలాగోలాగా సర్ది చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ వాతావరణం చూసి నేను రానని మొండికేసి అక్కడే ఆగిపోయింది. విజయ్ మొదటి భార్య బృంద విషయం ప్రియకి తెలిసిందో మనకి బడిత పూజ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకొస్తాను. పూజారి గారు, అలాగే బాబు. భార్యను చంపిన విషయం మీ దగ్గర దాచకూడదని చెప్పాం. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అలాగే బాబు. రా ప్రియా, అక్కడ నీకోసం అందరూ వెయిటింగ్. అసలేం జరుగుతుంది? ఇంటి దగ్గర గుడికి అని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడేదో ఏమో క్రతువు అంటున్నావు. నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నారు. అసలు ఈ పూజ ఎందుకు? క్లారిటీగా చెప్పు, లేదంటే నేను రాను. అదే ఏదో పూజ కోసం కాబోయే భార్య కూర్చోవాలని పూజారి చెప్పాడు. ఇందులో నీకేంటి అభ్యంతరం? మంచి కోసం చేసే పూజలైతే నాకు అభ్యంతరం లేదు. కానీ ఏదో ఇలాంటి ప్లేస్లో సీక్రెట్గా పూజ చేస్తున్నారు. అదే నాకు తెలియాలి. మీ భార్యాభర్తలకు పెళ్లికి ముందు ఏమైనా దోషాలుంటే పోతాయని పూజ చేస్తున్నారు. ఇందులో సీక్రెట్ ఏముంది ప్రియా? నాకేం దోషాలు లేవు. పోనీ అబ్బాయికున్నాయనుకో. అయితే అతన్నే పూజ చేసుకోమని చెప్పు. నేనెందుకు? నేను వెళ్తున్నాను. ప్రియా ఆగు. ఆ రోజు ఉంగరాలు మార్చుకుంటూ విజయ్ స్పృహ తప్పి పడిపోయాడు కదా, అందులో ఏదో దోషం ఉందని పూజ చేస్తున్నారు. ఆ దోషం పోతే నీకు నీ భర్తకే కదా మంచి జరుగుతుంది. దానికోసం ఇలాంటి పూజలు ఎందుకు చేస్తారు? నీ మంచికే అంటే వినవేంటి? మర్యాదకరా. పోనీ కృష్ణని తీసుకొచ్చి పూజ చేయించినా? ఏ మాట కొడితే నీకు స్ట్రాంగ్ దెబ్బ తగులుతుందో నాకు తెలిసే. ప్రియా, ఈ పూజలన్నీ నీ సంతోషం కోసమే. త్వరగా కానివ్వండి. పంతులు గారు, పూజ స్టార్ట్ చేయండి. ఓం దుర్గే స్మృతా హర్ష భీతిమశేష జంతో స్వస్తే స్మృతామతి శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయానికాత్మధన్యాం సర్వోపకారకరణాయ సుతార్థ చిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మా, ఆ అమ్మాయి మీద పసుపు నీళ్ళు పోయండి. అలాగే. బలి మేక మీద పసుపు నీళ్లు పోస్తున్నాను.
అమ్మా నువ్వు ఈ కుంకుమ నీళ్లు తీసుకుని ఇక్కడ పోయమ్మా. జ్ఞానామపచాతాంసి దేవి భగవతీ ఫలాదాకృష్య మహాయా మహామాయా ప్రయచ్చతి. ఓం దుర్గే స్మృతా హర్షభీతిమశేషో స్వస్థై స్మృతామతి స్వహాం దదాసి. దారిద్ర్య దుఃఖవైహామికత్వధన్యాం సర్వోపకారకరణైస్తాం. అమ్మా ఈ దీపం వెలిగించు. ఓం సాధ్యం ద్రపట్య సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివ్యాపత్యాదీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్కాద్వరం. గురువుగారు దండ తెమ్మన్నారు కదా, ఇదిగోండి. అమ్మా ఈ దండ అలంకరించు. ఏంటి గురువుగారు ఎప్పుడూ లేనిది భార్యను చంపిన దోషం పోవటానికి పూజ చేస్తున్నారు? ఒరే బడుద్దాయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పూజారి గారు, మీ శిష్యుడు ఏమన్నాడు? అదేనమ్మా, కాబోయే భార్య క్షేమం కోసం ఎప్పుడూ చేయని పూజ చేస్తున్నారేంటని చెప్పాడు. ఎరా అంతేగా? అలా అనలేదు. భార్యని చంపిన దోషం పూజ అన్నాడు. నేను విన్నాను. నువ్వు విన్నది రాంగ్ ప్రియా. భార్య పూజ అన్నాడే కానీ భార్య చచ్చిన పూజ అనలేదు. ఇట్స్ ట్రూ. చిన్న పూజారి గారు, భార్యని చంపిన దోషం పూజ అని మీరు అన్నారు కదా? అయ్యయ్యో, నేను అలా అనలేదమ్మా. ప్రియా, ఏమైంది నీకు? ఆయన ఏదో అంటే ఏదో అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇందాక కూడా ఏవేవో పూజలు అంటూ నెగటివ్ గా మాట్లాడింది. అదే ఆలోచనలో ఉంది కదా, అందుకే తేడాగా వినిపించినట్టుంది. మీరు మంత్రాలు చదవండి పంతులు గారు. లేదు, నాకు సరిగా వినిపించలేదు. కానీ ఏదో చావు చంపినా అని అన్నట్టుగా విన్నాను. అయ్యో ఏంటి ప్రియా, శుభమా అని పూజ చేసుకుంటుంటే ఇలాంటి అశుభ మాటలు మాట్లాడతావేంటి? అమ్మా నువ్వు పూజ చేయమ్మా. వాడు దీని మెళ్ళో తాళి కట్టేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.